నన్ను ఇక్కడే లెఫ్ట్ లో దింపేయండి. ఓ నువ్వు ఇంకా కార్లోనే కూర్చున్నావా? సరే లెఫ్ట్కి వెళ్ళాలా నువ్వు? అయితే నువ్వు పని చేయి, వెనక లెఫ్ట్ వైపు డోర్ ఉంది కదా, అది లాక్ చేస్తుంది. దాన్ని నువ్వు వెంటనే అన్లాక్ చేయి, అక్కడి నుంచి వెంటనే దూకేయి. ఏమైంది? ఇంకా నువ్వు అలాగే కూర్చున్నావేంటి? కార్ని నేను ఇంకా స్పీడ్గా నడిపినా అప్పుడు దూకుతావు నువ్వు? జేమ్స్ బాండ్లా దూకేస్తావా? ఓహో మామయ్య, మీరు ఒక పని చేయండి. మీరు లేవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇలా చూడమ్మా, పడుకుని ఉన్నానంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది, లేచానంటే కడుపులో కూడా అనిపిస్తుంది. టాయిలెట్ తలుపు కూడా ఎదురుగానే ఉంది కదమ్మా. అమ్మమ్మ, మీరు ఒక పని చేయండి, మీరు అక్కకు ఫోన్ చేయండి. అలాగే తను ఎక్కడి దాకా వచ్చిందో తను అడగండి. నేను ఫోన్ చేసి అడుగుతాను. తుఫాన్ ఇంత ప్రశాంతంగా ఉందండి, ఇంత ఈజీగా తను నా మాటని ఎలా వింది? ఏదో గందరగోళం ఉంది. బహుశా నేను ఆలియాని డ్రాప్ చేయడానికి కార్ ఆపినప్పుడు తను ఆలియాతో పాటు దిగిపోవచ్చని ఆలోచిస్తూ ఉంటుంటుంది. నేను ఈరోజు తను అస్సలు వదిలిపెట్టను. పగ తీర్చుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. అమ్మమ్మ ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఎత్తాలా వద్దా? హలో హలో ప్రజ్ఞ, నువ్వెక్కడున్నా? ఇంతవరకు రాలేదేంటి? నేను దారిలో ఉన్నాను. కాసేపట్లో వచ్చేస్తాను. టెన్షన్ పడొద్దు. మీటింగ్కి ఏర్పాట్లు చేసి ఉంచండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను మాట్లాడుతున్నాను. అమ్మమ్మని మాట్లాడుతున్నాను. మీరు ఎవరైనా సరే మీకు అది అర్థమై ఉండాలి నేను ఎక్కడున్నాను అని. నేను కాసేపట్లో వచ్చేస్తాను. నీ పక్కన అభి లేడు కదా? ఈరోజు డ్రైవర్ రాలేదు, అందుకని టాక్సీలో రావాల్సొచ్చింది. అన్నట్టు మీటింగ్లో ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు వెంటనే నాకు ఫోన్ చేయండి, ఓకే? ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది ప్రజ్ఞ. నేనేమని చెప్పాలి? ప్లాన్ ని క్యాన్సిల్ చేస్తే మంచిదేమో అనిపిస్తోంది. ఏంటి? ప్లాన్ ని క్యాన్సిల్ చేయాల్సి ఉంటుందా? అంటే నా ఉద్దేశం మీకు బాగా తెలుసు కదా, నా దృష్టిలో ఈ బిజినెస్ ప్లాన్ చాలా ఇంపార్టెంట్ అని. ఇది క్యాన్సిల్ ఎలా అవుతుంది అసలు? మీ మావయ్య ఉన్నారు కదా, ఆయనకున్నట్టుండి ఆరోగ్యం పాడైపోయింది. మాటిమాటికి టాయిలెట్ కి వెళుతున్నారు, కడుపులో నొప్పిగా ఉందట. మందులు కూడా ఇచ్చావు, కానీ ఏవీ లాభం లేదు. మంచం మీద నుంచి అసలు లేవలేకపోతున్నారు. కానీ ఈ ప్లాన్ క్యాన్సిల్ అవ్వడానికి అస్సలు వీల్లేదు. ఏదేవైనా సరే నేను అక్కడికి త్వరగా వచ్చేస్తాను, ఓకే? ఓకే ఓకే ఓకే. ఏమంది? వస్తుంది. మీరు బండిని కాస్త త్వరగా పోనివ్వలేరా? నాకు అర్జెంట్ పనుంది. చూడు, నువ్వు ఏం చేయాలనుకుంటా చే, కానీ ప్లీజ్ నువ్వు నాతో మాత్రం మాట్లాడుకో. ఎందుకంటే నేను ఇంకా నా కారు ప్రస్తుతం గాలితో మాట్లాడుకుంటూ వెళ్తున్నావు. నేను మీకు ఆఖరిసారి చెప్తున్నాను, వార్నింగ్ ఇస్తున్నాను. ఒకవేళ మీరు స్పీడ్గా వెళ్ళకపోతే తల బయట పెట్టి గట్టిగా అరుస్తాను. డోంట్ బ్లేమ్ మీ లేటర్. కాపాడండి, కాపాడండి, వీళ్ళు నన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నారు. ప్లీజ్ కాపాడండి. పోలీస్ కానిస్టేబుల్ గారు, నన్ను కాపాడండి ప్లీజ్. వీళ్ళు నన్ను కిడ్నాప్ చేస్తున్నారు. ప్లీజ్ అరే కాపాడండి. థ్యాంక్ యూ. బాయ్. సర్దుకుంటుంది. ఖచ్చితంగా చెప్తావు కదా. నువ్వు నా మీద నమ్మకం ఉంచు, అలాగే భగవంతుని ప్రార్థించు. నేననుకుంటున్న ప్రకారమే జరగాలని వేడుకో. తర్వాత అంతా సర్దుకుంటుంది. ఏడవకిందు, ఏడవకు. ఏదో పెద్ద విషయం జరగబోతోందా? కానీ అంతగా ఏం జరుగుతోంది? వైశాలి, నువ్వు అదేంటో తెలుసుకోవాలి. ఇక దానికోసం నీకు ఎనర్జీ కావాలి. ఒరి దేవుడు, సార్ ఇక్కడే ఉన్నారు. మేడం, మీసాలు సరిగ్గా అంటించుకోండి. సరిగ్గానే ఉన్నాయి. రైట్ సైడ్ చూసుకోండి, రైట్ సైడ్. మేడం ఒక విషయం చెప్పనా? మీరు కొంచెం కూడా కంగారు పడకండి, ఎందుకంటే సార్ మీ పక్కనే ఉన్నారు. ప్రవీణ్ సార్ కూడా ఉన్నారు. అభి, ఈ రెస్టారెంట్ ఎందుకింత పైనుంది? ఎందుకంటే అందరూ పైకి వెళ్ళేటప్పుడు ఇంకా ఆకలేసి
తినడానికి ఎక్కువ ఆర్డర్ చేస్తారని. ఇట్స్ ఎ బిజినెస్ థింగ్. అయ్యుండొచ్చు. రే ప్రవీణ్, హ్మ్. ఇలారా. ఏమేంటి ముసుగేసుకుని వెరైటీగా ఉంది? ఆవిడ ఎలా వేసుకుంటే మనకెందుకు? బయట ఊరు నుండి వచ్చి ఉంటుంది. ఆవిడ బట్టలు చూడు ఎంత ట్రెడిషనల్ గా ఉన్నాయో. సరే వదిలే. నాకు ఈ ముసుగు మనిషి నా హంటర్లాగా ఎందుకు అనిపిస్తోంది? ఒకవేళ తను ప్రజ్ఞ కాదు కదా? తను నన్ను అస్సలు చూడనివ్వడం లేదు. ఎలా చూడాలి నేను? సారీ. ఎక్స్క్యూజ్ మీ, నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను. అయితే ఏంటి? అంటే అది ఏంటంటే మీ మొహం నాకు బాగా తెలిసిన మొహంలా అనిపిస్తోంది, అందుకని. అయితే ఒకవేళ నేను మీ మీసాలు తీసేశానంటే అప్పుడు మీ మొహం అచ్చం నా శత్రు మొహంలానే ఉంటుంది. ఒక్క నిమిషం. ఒకవేళ నేను కత్తిని తీసానంటే అప్పుడు నా మొహం వీర ప్రతాప్ సింగ్ లా అనిపిస్తుంది. చెప్పండి తీనా? అలాగా? ఒక్క నిమిషం. నీకు ఎంత ధైర్యం ఉంటే మా అక్క ముసుగు తీయాలని అనుకుంటున్నావు? అరే మా ఇంట్లో మా ఆడవాళ్ళు ఇలాగే ఉంటారు. అలాగే మా ఇంటి ఆడవాళ్ళ ముసుగు తీయాలని ఎవరైనా ప్రయత్నించారో అంతే. మరి మీరు మాత్రం ఎందుకు ఇలా ఉన్నారు? మీ ముసుగేది. మా ఆచారం. మా గ్రామంలో ఉన్న ఈ ఆచారం చాలా విచిత్రమైంది. ఒక అబ్బాయి ఏ అమ్మాయినైనా ఇలా ముట్టుకున్నాడు అంటే అప్పుడు ఆ అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని తీరాల్సిందే. అందుకే చెప్తున్నాను. వాట్ ఎ లవ్లీ గ్రామం. అంటే దాని అర్థం ఎవరైనా అబ్బాయి ఒక అమ్మాయిని టచ్ చేశాడు అనుకోండి, అప్పుడు అతను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా? మా గ్రామం రూలే అది. అరే వాట్ ఎ లవ్లీ రూల్ ప్రవీణ్. దీని అర్థం ఏంటంటే ఎవరైనా 50 ఏళ్ల ముసలాడు ఎవరైనా 16 ఏళ్ల అమ్మాయిని ఇలా టచ్ చేశాడంటే వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారా మీరు? చూడండి, మగాడైతే ఏమైనా మాట్లాడతారా? అరే ఏంటి మీరు రన్నింగ్ లో ఉన్న బండిలోకి ఎందుకు ఎక్కుతున్నారు? ఫ్లోర్ చూసుకోండి. అరే కడుపు పగిలిపోయేలోతో మళ్ళీ భోజనం చేయడానికి వస్తున్నారు. ఒక్క నిమిషం. అతనికి అక్క అయితే నాకు కూడా అక్కే. ఆవిడతో ఎవరు అలా ప్రవర్తించకూడదు. అరే భలే బాగుంది. ఇతనక్క మీకక్క అంటే దీని అర్థం ఇతని భార్య మీకు భార్య అవుతుందా? ఇతను ఎలా మాట్లాడుతున్నాడో చూసారుగా. కానీ ముందు మీరే మొదలు పెట్టారు కదా. నేను స్వచ్ఛమైన భారతీయుణ్ణి. ఒకవేళ నా ముందు భారతదేశంలో ఎవరైనా ఆడవాళ్ళని అదో రకంగా చూశారంటే అది నేను అసలు భరించును. అయ్యో సర్దార్ గారు, ఏం చేస్తున్నారు మీరు? ఇంత హైపర్ ఎందుకు అవుతున్నారు? ఇంత చిన్న విషయాన్ని ఎందుకంత పెద్ద చేస్తున్నారు? రిలాక్స్ అవ్వండి. నువ్వు అతనికి స్నేహితుడివి కదా, ఇద్దరు కలిసి ఏడిపిస్తున్నారు అక్కనే. అరే ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నావు? నిజంగానే మీ అక్కలాగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు. అరే అతనికంటే నీకెక్కువ కోపం వస్తుంది. ఏంటి సంగతి? అరే నాకు కూడా కోపం వస్తుంది. మీరు మా అక్కని అసలు ఎలా ఏడిపించగలరు? ఇలా ఏయ్! అయినా నేనేం ఏడిపించట్లేదు, ఊరికే చూస్తున్నాను. తన మొహం నాకు ఎక్కడ చూసినట్టు అనిపిస్తోంది. ఇలా చూడండి, ఇది చాలా పాత స్టైల్ తెలుసా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందని ఏడ్పించడం చాలా పాత స్టైల్. అర్థమైందా? ఏయ్ కానీ ఇతనైతే రాక్షసుడు అభి కదా, అమ్మాయిలు తన కోసం పడి చేస్తారు. ఇతనెందుకు అలా చేస్తాడు? చాలా సరిగా చెప్పావు నువ్వు. నేనెందుకు అలా చేస్తాను? రాక్ స్టార్ అయితే ఏమైంది? మగాళ్ళందరూ ఒకేలా ఉంటారు. ఇలాంటి వాళ్ళని బాగా చిత్త కొట్టాలి. ఏయ్ ఎవరైనా నా దగ్గరకు వచ్చారంటే ఇలా గెంతి 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 అభి, లిప్పి అభి, విరగ్గొట్టేస్తాను, అభి, అర్థమైందా? ఏం చేస్తున్నావు నువ్వు? మీరు కాస్త ప్రశాంతంగా ఉండి నేను చెప్పేది వినండి. తను ఏదైనా తప్పు చేసింటే నేను క్షమాపణ చెప్తున్నాను. మీరందరూ ప్లీజ్ దయచేసి వాడిని క్షమించండి. చూడండి, క్షమాపణ నన్ను కాదు మా అక్కని అడగాల్సి ఉంటుంది. మీ అక్కగారికి ముసుగు గారు, మీరు ఎవరైనా సరే నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. వీడు మీకు చేసిన దానికి వి రియల్లీ సారీ. అభి ఇక చాలు, పద వెళ్ళండి, వెళ్దాం. త్వరగా I'm ఇక్కడి sorry, నుంచి I'm so వెళ్ళండి. sorry. ఏంటలా చూస్తున్నావు? నా ఫోటో నీకు నచ్చిందా? అమ్ముతుండగా దొరికిపోతుందో అప్పుడు అక్కడి నుంచి నువ్వు సైలెంట్ గా వెళ్ళిపో ప్లీజ్. ఎందుకంటే మనం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నామని ఆయనకు తెలియకూడదు. ఎందుకంటే మనమే ఈ ప్లాన్ వేసాం కదా. అక్క, నువ్వు టెన్షన్ పడకు. యాక్చువల్లీ అదేంటంటే నాకు ఈ ఆటలో చాలా ఎక్కువ మజా వస్తుంది. ఈ ఆట ఉంది చూసావా, ఇది లైవ్ గా మారిపోయింది. అలాగే లైవ్ ఆడియన్స్ కూడా ఉన్నారు, బావగారు ఇంకా ప్రవీణ్. విష్ మీ లక్. ఆల్ ది బెస్ట్. వెళ్ళు. ఓకే బాయ్.